గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోర్టులో కేసు వేశారు, ఒక 4-5 ఏళ్ళుగా మీరు కూడా ఫైట్ చేశారు. ఈ సమయంలో దీని గురించి మీరు ఎప్పుడైనా ఆయన్ని కలవటానికి ప్రయత్నించారా? అసలు కేసు ఏం జరుగుతుంది అని ఇట్లాంటివి అడగటానికి ప్రయత్నించారా? ఆయన ఏమన్నా మీతో మాట్లాడారా ఇటీవల కానీ గతంలో? సిబిఐ పిటిషన్ వేయకముందు చాలా ప్రయత్నించారు, చాలాసార్లు ప్రయత్నించారు. 1-2 సార్లు మాట్లాడడం కూడా జరిగింది. అప్పుడు కూడా నాకు హెల్ప్ చేయలేదు. ఆ తర్వాత కూడా మళ్ళీ ప్రయత్నించాను మాట్లాడడానికి, కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తర్వాత దీని గురించి కాకుండా ఇన్ఫ్యాక్ట్ నాన్న మొదటి వర్ధంతి అప్పుడు కూడా రమ్మని చెప్పడానికి వచ్చి కలుస్తానంటే అవసరం లేదు అని చెప్పారు. సో ఆ తర్వాత మళ్ళీ ఆ సందర్భం రాలేదు, మాట్లాడలేదు. నా ఉద్యమం నాదైతే. మేడం, వివేకం సినిమా బయోపిక్ అని వాళ్ళు పేరు పెట్టారు. బయోపిక్ అంటే యాజ్ ఇట్ ఈజ్గా తీశారు. అందులో ఉన్నవన్నీ వాస్తవాలని మీరు నమ్ముతున్నారని? ఇది సిబిఐ ఛార్జ్ షీట్ ఆధారంగా చేసినారు అంటున్నారు. ఆబ్వియస్లీ వాళ్ళకి ఏం అర్థమైందో దాని ప్రకారం చేస్తుంటారు. అగైన్ దాంట్లో ఫైనల్గా ఏం చేశారో చూస్తే, ఎట్లా హత్య చేశారో చూస్తే, రియాలిటీకి కంపేర్ చేస్తే నాకు అర్థమైనంత వరకు ఇంకా ఎక్కువ క్రూరంగా నాన్నగారిని హింసించారని నాకు అనిపిస్తుంది. ఇంకొకటి, ఆ సినిమాలో పులివెందుల్లో కానీ కడపలో కానీ వివేకం గారి మద్దతు లేకుండా గెలవడం అసాధ్యం అని చూపించారు. ఇప్పుడు మరి షర్మిల గారు పోటీ చేస్తారు. తండ్రి గారి బాధ్యత మీరు ఏమైనా తీసుకుంటారా ఆమె తరఫున? బాధ్యత అన్నది పెద్ద పేరండి, నాకు అంత కేపబిలిటీ లేదనుకుంటాను. నేను చేయగలిగింది చేస్తూనే ఉన్నాను, కానీ అంతంత పెద్ద రెస్పాన్సిబిలిటీస్ చేయగలిగే శక్తి నాకు లేదు. ఓటర్లు ఏమన్నా కోరుతారు కదా, షర్మిల గారు పోటీ చేస్తున్నారు కదా లోపల? షర్మిల నా చెల్లెలు. షర్మిల గోల్ నా గోల్. బోత్ ఆర్ గోల్స్ ఆర్ ద సేమ్. మా పోరాటం రిజల్ట్ ఇప్పటికైతే సేమ్ ఉంది. దీనికంటే నా పోరాటం ఇంకా ఎక్కువ ఉంది. ఇప్పట్లో ఒక స్టెప్ మాత్రమే ఈ గవర్నమెంట్ పోవాలి. నా పోరాటం ఇంకా పైన ఉంటుంది. తన పోరాటం ఆ తర్వాత తనకి వేరే పోరాటం. బట్ ఈరోజు మా ఇద్దరికి ఒకే గోల్ అయితే ఉంది. ఓకే, ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఏం చేయాలో చేయాలి. గోల్ అంటే మేడం ఇప్పటికీ గోల్ అసలు అవినాష్ రెడ్డిని ఓడించాలి, వీలైతే జగన్ అన్నని ఓడించాలి, వైఎస్ఆర్సీపీ రావు. అవినాష్ రెడ్డి ఓడిపోవాలి, ఖచ్చితంగా జరగాలి. ఒకసారి అక్యూజ్డ్ కన్విక్షన్ వస్తే రూల్ ప్రకారం 6 సంవత్సరాలు కంటెస్ట్ చేయలేరు ఎలక్షన్స్లో. ఇక్కడ ట్రయల్కే రాకుండా డిలే చేసుకుంటూ పోతుంటే అక్యూజ్డ్ కన్విక్షన్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఆ కన్విక్షన్ వచ్చాక కంటెస్ట్ చేయలేని పరిస్థితి. సో ఇది సిస్టమ్స్తో ఆడుకున్నట్లు కాదా? అక్యూజ్డ్ అని తెలుసు, కన్విక్షన్ రాదు, కానీ పోటీ చేయగలుగుతారు. సో మనం సిస్టమ్స్ అన్నీ డిలే చేసుకుంటూ పోతే, ట్రయల్స్ డిలే అవుతూ ఉంటే మళ్ళీ గెలుచుకుంటూనే పోవాలన్నా? అది తప్పు. న్యాయపరంగా కూడా తప్పే కదా. నేరస్తులు చట్టసభలో ఉండకూడదు. ఎగ్జాక్ట్లీ, నేరస్తులు ఉండకూడదు. తప్పించుకుంటూ పోతూ ఉంటే అట్లే ఇంకోసారి గెలుస్తారు, ఇంకోసారి ఎలక్షన్లో గెలుస్తారు. సిస్టమ్స్ని వాడుకుంటుంటారు వాళ్ళ ప్రయోజనాల కోసం. వాళ్ళు హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే
దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం, ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని